comfort. Yes. So some people having back problem, నడుములో నొప్పి ఉంది. సో మీరు ఐశ్వర్య ఇప్పుడు మీరు ఈఎఫ్టి దాని మీద చేయొచ్చు బ్యాక్ ప్రాబ్లం పైన. సమ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ స్లీప్ ఇష్యూస్, యూ కెన్ డూ ఆన్ ద స్లీప్ ఇష్యూస్. సమ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ వర్క్ ప్లేస్ ఇష్యూస్, వర్క్ ప్లేస్ పైన యూ కెన్ ఫోకస్ అండ్ release that stress in the EFT. And some people are having financial problem. And some people are having family problem. Family లో అర్థం చేసుకోవట్లేదు, నా డిసిషన్ కి పీపుల్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్. సో అలా ఉంటే that you can focus on that thing, anything. Some people are on weight issues. Whatever is the issue, just see that problem. దాని పిక్చర్ పరంగా అది ఎంత ప్రాబ్లం ఇస్తుందో just note it down. Just think in your mind. So now we are doing EFT on that. So EFT లో ఏంటి అంటే 9 steps ఉంటాయి. 9 steps. Just show you. Okay. EFT is nothing but emotional freedom technique. So emotional freedom technique is a proven technique. అంటే ఇప్పుడు మనము if God is not seen, but we are believing in the God. So we trust God and we say so many things to God. అది మన పర్సనల్ మన ఫ్యామిలీ మెంబర్ కూడా మనం చెప్పుకోము, బట్ వీల్ కమ్యూనికేట్ విత్ ద గాడ్ హూ ఇస్ నాట్ సీన్. వీ డూ హ్యావ్ దట్ ఫెయిత్. సో అలాగే కూడా దెర్ ఈస్ ఎ టెక్నిక్ కాల్డ్ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ దట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ ఫెయిత్ ఇన్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఇట్ ఈస్ సైంటిఫికలీ ప్రూవన్ థింగ్. ఇట్ హ్యాస్ వర్క్డ్. అందరికి చాలా మందికి ఇట్ ఈస్ బీన్ వర్కింగ్. అండ్ మెనీ పీపుల్ ఎస్పెషలీ క్లినిక్స్ అండ్ సర్జన్స్ వీళ్ళంతా ఎక్కువగా చేస్తారు వాళ్ళ దగ్గర వచ్చే పేషెంట్స్ కి. అండ్ ఈవెన్ సర్జన్స్ ఆల్సో విల్ డూ ఫర్ పేషెంట్స్. సో దిస్ ఈస్ ప్రూవన్ టెక్నిక్. దెర్ ఇస్ నో నీడ్ టు గో అండ్ ట్రేస్ బ్యాక్, ఇది పని చేస్తుందా లేదా అనేది. నో నీడ్ టు ట్రేస్ బ్యాక్. ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవన్. ఇట్స్ ఆల్రెడీ బీన్ యూజ్డ్ బై మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. మనం ఇప్పుడు ఫస్ట్ గా యూజ్ చేస్తున్నాం అంతే. ఓకేనా? సో దీర్ ఆర్ 9 పాయింట్స్ ఉంటాయి అక్కడ. 9 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఈస్ కరాటే చాప్ పాయింట్. అంటే ఈ భాగం ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, దిస్ ఈస్ కరాటే చాప్ పాయింట్. చాప్ పాయింట్, కరాటే చాప్ పాయింట్. సో ఇక్కడ ట్యాప్ చేస్తాం అనమాట మనం ఫస్ట్. దిస్ వీ హ్యావ్ టు ట్యాప్ ఇట్ ఫర్ 30 to 35 times. వి విల్ ట్యాప్ ఇట్ లైక్ దిస్. గట్టిగా గోరుతో ఏం కొట్టుకోవాల్సింది ఏం లేదు, జస్ట్ ట్యాప్ ఇట్ లైక్ దిస్ అంతే. వీఆర్ ట్యాపింగ్. ఓకే, this is the first point. And the second point where we are tapping is ear, eyebrows paina. Just eyebrow start avutundi kada, eyebrows paina. We can use 2-hand technique or we can use 1-hand technique, whatever is convenient for us. So 2 hands use cheste it is still more better. But shoulder pain ala edaina undi ante 1 hand you can use. You can keep a rest తీసుకొని ఇట్లా హ్యాండ్ ని ఇట్లా కూడా చేసుకోవచ్చు. This is the second area where we are tapping. And the third area, this is the third area we are tapping beside the eyes. Beside the eyes, we are tapping it here with the 2 fingers. So tapping. And fourth is here. So these are the pressure points. Fourth is just below the eyelid, lower eyelid. Okay. So tap along with me. Tap along with me. Ila. Okay. Yeah. And fifth is ikkada, below the nose and above the lips, this point. We tap. Okay. And sixth is this one. Chin. Okay. And seventh is collar bone. అంటే ఇక్కడ ఒక మనకు బోన్ వస్తుంది కదా, ఇక్కడ బోన్ వస్తుంది కదా, కాలర్ బోన్. రెండు వైపులా వస్తుంది. రెండు వైపులా ట్యాప్ చేసుకోవచ్చు, లేక ఒక వైపు మనకు కన్వీనియంట్ అయ్యే వైపు ఒక వైపు ట్యాప్ చేసుకోవచ్చు. కాలర్ బోన్ స్టార్ట్ అయ్యే చోట ట్యాప్ చేసుకో. ఓకే. అండ్ నెక్స్ట్ ఈస్ బిలో ద యాక్సిలా, ఇక్కడ. ఓకే. అండ్ లాస్ట్ ఈస్ దిస్ వన్. We tap on the forehead. So there are techniques. Some people will tap like this, but we are tapping just like this. Okay. There are techniques. So ఇంకా ఇక్కడ కూడా ట్యాపింగ్ ఉంది, but we'll do till here. Okay. Once it is done, మళ్ళీ సెకండ్ రౌండ్ చేయాలి. ఆ సెకండ్ రౌండ్ లో కరాటే చాప్ పాయింట్ చెయ్యం. From here it will come again. 1, 2, 3, 4, 5, 6, 7,
and 8. So this point is gone, so 9 is not there. So we will do it for 3 times. So after we do it for 3 times, we will take a deep breath in through nose and we will leave it through the mouth. Take a deep breath in. Again. ఇలా ఓకే. సో అలా రిలీజ్ చేస్తున్నాం అన్నమాట. మనం ప్రెషర్ అలా 3 times చేసి రిలీజ్ చేసిన తర్వాత we will just have little bit water. Okay, so this is the emotional freedom technique. We feel so better after doing this. But ఒక్క రోజు కాదు, రోజు పొద్దున్నే మనం చేస్తే it is more powerful. Some people will do like this, but we are doing the correct points like this. Okay, we will start. నేనేం చెప్తాను మీరు అలాగే ఫాలో అవ్వండి, బట్ మీ ప్రాబ్లమ్స్ ని మీరు చెప్పుకోండి. యువర్ ప్రాబ్లమ్స్ యూ స్టార్ట్ టెల్లింగ్. ఓకే, సో లెట్ వాట్ ఎవర్ ఇస్ ద ప్రాబ్లమ్ యూ స్టార్ట్ టెల్లింగ్ యువర్ ప్రాబ్లమ్. ఓకే, సో ఐ విల్ స్టార్ట్ మైన్ at karate chop point. Okay, any doubts? ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కదా, మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అని అడిగితే నేను చెప్తాను. No problem. So thinking that everyone got to know what I am telling, we'll go with that. Okay. So even though నేను ఎలా చెప్తున్నానో మీరు అలాగే చెప్పండి. Even though I am facing this work related problem, నాకు it is work related problem. So for you it could be anything. Health problem ఉండొచ్చు, back pain ఉండొచ్చు, sleep issue ఉండొచ్చు, family you are not able to make decisions, or workplace, or anything. It could be weight related problem. Even though I'm facing this problem, I completely accept myself. Even though I'm facing this work related problem, I don't want to tell what is the problem. So I'm just thinking that in the form of images what I'm facing that. So even though I'm facing this problem, I perfectly accept myself. Even though I'm facing this problem, I completely accept myself. So, I was feeling, నేను అనుకుంటూ ఉన్నాను, this problem was because someone else has done to me. వేరే వాళ్ళు చేసిన దాన నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని నేను అనుకున్నాను. But then I came to know that it is me who is responsible for this problem. It is me who is responsible for this problem. I take 100% responsibility for the problem what I am facing now. I take 100% responsibility for the problem what I am facing now. So it is me who is responsible for that one. It is me who is creating all the problems. Thank you, God, for letting me know that I am responsible for creating this problem. Knowingly or unknowingly, I started this problem. But even though I know that this problem is happening and I am responsible for this, I completely accept and love myself. I completely accept and love myself. So thank you, God, for letting me know I love and accept myself for whatever the problem it is being coming out of me. But now I got to know that ఈ ప్రాబ్లం నా వల్లనే వస్తుందని. సో ఐ నో సొల్యూషన్స్ ఆల్సో ఐ కెన్ బ్రింగ్ ఇట్ అవుట్. సో ఇయర్ ఆఫ్టర్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వాట్ ఆర్ కమింగ్ ఇన్ ద వే అండ్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ బెటర్. నేను మంచిగా హ్యాండిల్ చేస్తాను ఈ రోజు నుంచి. సో
ఈ బ్యాక్ పెయిన్, నాకు వస్తూ ఉండే బ్యాక్ పెయిన్ కూడా నేను ఎక్కడో దానికి ప్రాబ్లం క్రియేట్ చేసినందుకే ఇట్ ఇస్ స్టార్టెడ్ కమింగ్ అప్. సో నౌ I completely accept this back pain or body weight or sleep issues or not able to make decisions is all just because of me. I have created that problem. Nene a problem ni start chesindi. I am responsible for that. But even though that is the problem, I completely accept and love myself unconditionally. I love and accept myself unconditionally. I love myself unconditionally. Thank you, God, for letting me know that I was the creator of this problem. Now, I am mindful. ఇప్పటి నుంచి నేను చాలా మైండ్ఫుల్ గా ఉంటాను. That I know how to heal and I'll start healing it now, year after. I start healing how to bring out that sleep issue problem or body weight problem or decision making problem, or I heal my back pain problem. And I accept and love myself completely year after. So let whatever is the problem, I deeply love myself and accept myself unconditionally. I love myself and thank you, body, for letting me know through the physical pain that I could know that I am creating somewhere that emotional problem. అందుకే అది ఫిజికల్ ఫామ్ లో నాకు చూపిస్తూ ఉంది. Somewhere that emotional problem I am doing, that is the reason it is showing in the physical body. So thank you, body, for letting me know. Year after, I am very careful and I love you and I completely accept myself. So as I have created the problem, I know the solutions for that. I know the solutions to deal it. And I am more stronger than before. I'm more stronger than before. And I'll solve this issue very easily. I'll solve this issue very easily. So let whatever the challenges I am facing, I completely accept myself and I completely love myself. Year after, I heal my problem, whether it is emotional problem or physical problem. I heal it and I live happy life. I completely accept myself and love myself unconditionally. Thank you, God, for letting me know. But I love and accept myself. I deeply love and accept myself. It is me who has created all problems. So year after, I will erase all the problem and I take 100% responsibility and I lead a very, very happy and leading life. Thank you, God, for letting me know. Thank you so much. Thank you so much. It is the emotional pain which was created in the physical. So I will heal this emotionally. So let whatever it is, I completely accept and love myself unconditionally. Now take a deep breath in.
Leave it through the mouth. Take a deep breath in. కొద్దిగా వాటర్ తాగండి. సో whenever you are tensed or whenever you have problems, ఎప్పుడైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా always do this tapping technique. This works. Okay, 1, 2, 3. నేను అది పిక్ పంపిస్తాను. 2, 3, 4, 5, 6, 7, 8 and 9. Okay, so this heals. And పొద్దున లేస్తూనే డైరెక్ట్ గా EFT. This is only the small part what we have done. It is like karate chop point 35 times we have to do, and the whole process first negative emotions lo cheyali, and then you do inhale and exhale, and again you have to do it with the positive emotions ila. So we have done everything in one set lone positive and followed by a negative and followed by positive things we have bought. So a problem వచ్చినా కూడా, let whatever is the problem, we have to completely love ourselves. We should always never feel bad about us. We should always feel strong about us. And ఇంకొకటి ఏంటి అంటే, whatever is the mind problem, it will be showing on to the body. So whether headache, body pains, whatever it is, it has started from the emotions. So that's why we have to make that emotional freedom technique a part of our life. So it brings a lot of changes in us. Okay, so emotional freedom technique tarvata manam meditation gana cheste, it will be, we go more deeper into it. Meditation lo చాలా deeper మనం వెళ్ళగలం అన్నమాట emotional freedom technique tarvata. So anything you got after this, doing this emotional freedom technique? And we just did very lightly, and coming days we go very deeply. But మీకు ఏమైనా థాట్ లైక్ వచ్చిందా అంటే, something did you release, or something you got, or something you came to know? How was your feeling actually? మీ ఫీలింగ్ ఎలా ఉంది after this emotional freedom technique? You didn't feel anything, or you required still more longer time, like you it's like you felt relaxing, or you felt some pain has come out? ఎలా అనిపించింది మీకు? Was there anything which you wanted to share? So once if it is like if it is not showing any results, or if it is not మీకు ఏది అనిపించలేదు అంటే, even you can tell that one, I didn't feel anything. So we can plan for a deeper version of this. Yes, ma'am. Hi. Hi, Javeria. Good evening to all. So yes, somewhat images had inside that came out. సో నేను ఆల్రెడీ మెడిటేషన్స్ చేస్తాను, క్లీనింగ్ అంతా చేస్తాను, బట్ ఒక్కసారి ఎక్కడైనా ఉందా అంటే అది కూడా లోపటి నుంచి వచ్చేసినట్టు అనిపించింది. సో యా, క్లియర్డ్ అవుట్. Thank you. It cleared out. So have you ever done EFT earlier, Javeria garu? Yes, ma'am. Yes, ma'am. I had also done course with
Narendra sir. I know Oh, about it, but not in a practice board. I just not in. Ho'oponopono అయితే కంటిన్యూస్ గా చేస్తున్నాను. డూయింగ్ రెగ్యులర్లీ డూయింగ్ Ho'oponopono ఇప్పటికి కూడా. బట్ ఈఎఫ్టి అనేది మర్చిపోయినట్టే ఉండింది. బట్ త్రూ యూ ఐ Mhm. Got రీస్టార్టెడ్. to know. Very nice. So we will Thank do it. EFT is so powerful, you know. So Coach Narendra is a very good coach, actually. you. Yes. Even I have learned from him. So uh, there is advanced EFT also. So there is an EFT which is second level also. This is the basic one what we have done. Okay, Thank you, ma'am. that's nice. That's nice. Thank you so much. Yes. Okay. So if nothing to share, then we can just move with the Ho'oponopono again. Ho'oponopono technique. I'll keep that lighter music. Okay. So how are you doing, ma'am? Chaitanya ma'am? Hello. Yes, ma'am. Good evening, ma'am. Yeah, yes, ma'am. Yeah, good evening, ma'am. This is a new technique for me, and yeah, it is relaxing. And one thing which I felt was when we were tapping on the head, it gave a very soothing effect. Like even though it Hmm. was tapping on the head, but it gave a very soothing effect. Hmm. Yeah, So we are not touching our head. something new to learn. Yes. So there are pressure points. Yeah, Pressure points. So the earlier EFT yes. you have done was there was no tapping on the head or something like that you wanted to tell, or no tapping itself was a EFT itself was a new technique for you. No. EFT is a new technique for me. I haven't done it before. Mm. It is powerful, ma'am. It's very powerful than Ho'oponopono and all. Oh, yeah. Thank Okay. you, ma'am. So thank you, ma'am. So now we will do the Ho'oponopono technique just for another 5 minutes. We will do. I'll be sharing the computer. Just close your eyes. Take a deep breath in, deep breath out, deep breath in, deep breath out. Let me know if the music is or you're able to hear it. Music వినిపిస్తుందా? Yes. Take a deep breath in, deep breath out. Deep breath in, deep breath out. Deep breath in, deep breath out. Say to yourself, I am sorry, my dear body. I am sorry, my dear body. Forgive me for creating all the physical pain. అంతా బాడీ పెయిన్స్ ని నేను క్రియేట్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ సో సారీ. ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొచ్చి
ఫిజికల్ పెయిన్ లో నేను పెట్టి నిన్ను ఇబ్బంది పెట్టాను. ఐ హావ్ టార్చర్డ్ యూ మై బాడీ ఫర్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద ఎమోషన్స్ ఆన్ టు యూ అండ్ క్రియేటింగ్ ద ఫిజికల్ ప్రాబ్లమ్ టు యూ, like weight issues, sleep issues, back pain issues, shoulder pain issues, and so many issues, financial issues, everything I have brought it on to you, and I created lot of problems to you. I'm so sorry. నేను సారీ చెప్తున్నాను. And you are not alone. You are not alone. I am there with you. Just hug your body. Just hug you. I am there with you. I am there with you to support, and I am never leaving you. ఎప్పుడు వదిలిపెట్టి వెళ్ళను నేను. నువ్వు ఒక్కటే అయితే కాదు, నేను ఉన్నాను నీతో. Kindly forgive me for leaving you all these days. నేను వదిలేశాను ఇన్ని రోజులు నేను. కైండ్లీ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. ఈ ప్రపంచంలో ఏదైనా నేను తీసుకెళ్ళగలను అంటే నిన్ని మాత్రమే తీసుకెళ్ళగలను ఆఖరి వరకు. టిల్ ద ఎండ్ ఐ కెన్ టేక్ ఓన్లీ యూ, నథింగ్ ఎల్స్, బట్ ఐ హ్యావ్ ఫర్గాటన్ యూ. నిన్ను నేను మర్చిపోయాను. ఐ వాజ్ నాట్ కేరింగ్ ఫర్ యూ. ఐ వాజ్ టోటలీ టేకన్ యూ ఫర్ గ్రాంటెడ్. నిన్ను నేను నా సొంతమని అనుకున్నాను, అంటే నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టచ్చు అనుకున్నాను. ఐఎమ్ సో సారీ మై డియర్ బాడీ. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. ఐ truly love you. I truly love you, my dear body. Touch your whole body from top to bottom and say to that each part you keep touching your body. Whatever is reachable, మీకు ఏదేది తాకేక్ అవుతుందో అదంతా తాకి, you just tell, I love you so much. Thank you so much for understanding me. Thank you so much for understanding me. I truly love you. And I've tortured you so much. Kindly forgive me for that. I'm here to support you. Thank you so much. I'm so sorry, my dear body. I'm so sorry. Release that all the negative emotions. ఏదైతే నెగటివ్ ఎమోషన్స్ మీలో ఉందో, రిలీజ్ దట్ కంప్లీట్లీ యాజ్ యూ టచ్ యువర్ బాడీ. Everywhere that negative emotion is going away from your body because you started loving your body unconditionally, and you said that you are giving company to it lifelong. So release that negative emotion which is creating problem ఈ బాడీలో. దానంతా తీసేసేయండి. Now just pray to God and keep your both palms, చేతులు రెండు ఈ తొడల మీద పెట్టుకోండి. థైస్ పైన just open it to the universe. Your hands widely open. Your hands widely open and keep it on your thighs. థైస్ మీద ఇట్లా పెట్టుకోండి. కాళ్ళ పైన పెట్టుకోండి ఓపెన్ గా. పెద్దగా గాలి తీసుకొని వదలండి. పైన నుంచి భగవంతుని rays, God's rays falling onto your palm, both the palms, both రెండు చేతులకి భగవంతుని వైట్ రేస్ పడుతూ ఉన్నాయి, గోల్డెన్ వైట్ రేస్. దోస్ ఆల్, అవన్నీ చేతుల ద్వారా మనకు అన్ని భాగాలకు వెళుతూ ఉన్నది ఆ రేస్. It is slowly, completely filling the entire body. చేతుల కాడ నుంచి మోచేయి వరకు, ఆర్మ్స్ వరకు, షోల్డర్ వరకు, మెడకు, అలా మన ఫేస్, హెడ్, హెయిర్, అప్పర్ చెస్ట్, స్టమక్, లోయర్ చెస్ట్,
అప్పర్ బ్యాక్, లోయర్ బ్యాక్ అంతా కూడా ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్. దట్ డివైన్ లైట్ అనేది కంప్లీట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇట్ ఈస్ లవ్వింగ్ యాజ్ యు ఆర్ లవ్వింగ్ యువర్ బాడీ, యాజ్ యు ఆర్ ఫర్ గివింగ్ యువర్ బాడీ, it is totally getting positive vibrations, healing power, pelvis area, private areas, thighs, కాళ్ళు, మోకాళ్ళు, పాదము, toes, everything is getting completely filled with the divine rays. భగవంతుని రేస్ తో ఫిల్ అవుతూ ఉన్నాయి మొత్తం బాడీ. సో యూ ఫీల్ దట్ గాడ్ ఈస్ జస్ట్ విత్ యూ, మీతోనే ఉన్నారు. ఎందుకంటే వెన్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్, ఈవెన్ ద గాడ్ బ్లెస్సెస్ యూ. సో మీరు ఇప్పుడు మన బాడీ మనం సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నాం. వీఆర్ లవింగ్ అవర్ సెల్ఫ్ అన్కండిషనల్లీ. లెట్ వాట్ ఎవర్ ఈస్ ద ప్రాబ్లమ్, వీఆర్ లవింగ్ అవర్ సెల్ఫ్ అన్కండిషనల్లీ. సో గాడ్ ఈస్ విత్ us. Take a deep breath in and out. In and out. Be in these positive emotions. Always let whatever is the situation బయట ఉంటే కూడా ఏదైనా డిసిషన్ తీసుకోవాలి అని అంటే కంప్లీట్లీ ప్రామిసింగ్ ల్యాండ్ లో నుంచే తీసుకోవాలి. కంప్లీట్లీ ప్రామిసింగ్ ల్యాండ్ లో నుంచే తీసుకోవాలి. సో ఎటువంటి బ్యాడ్ ఎమోషన్స్ లో మనం ఉన్నా కూడా డిసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు మనం మంచి ఎమోషన్స్ కే రావాలి. మంచి ఎమోషన్స్ నుంచే డిసిషన్స్ తీసుకోవాలి. ఆ మంచి ఎమోషన్స్ ఏమి అంటే, మనకు ఎంత బయట ప్రపంచంలో బాధలు, భయాలు, రిజెక్షన్, కోపము ఏవైనా జరుగుతూ ఉన్నాయి, యూజ్లెస్ అని ఏమైనా జరుగుతూ ఉన్నాయి, ఒక్క డిసిషన్ ని తీసుకోవాలి అన్నప్పుడు when we have to take a decision, we have to come to the promising land. This is what Abraham and Lincoln has done. He used to come. Racism problem ఉండేది అమెరికాలో. So that is the time when this person always used to take the decisions from the promising land. So this promising land lo there is a joy, there is a success, there is a worthfulness, it is inspiring, achieve, peaceful గా ఉండాలి, మనము హ్యాపీగా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. And when we start appreciating ourselves and when we have a purpose in the life, సో ఇలాంటి ఒక పొజిషన్ నుంచే మనము డిసిషన్స్ తీసుకోవాలి లైఫ్ లో. అప్పుడైతేనే we respect our body. When we go into negative emotions, so then we are going to torture our body, then we are going to not heal our body. So with slowly take a deep breath in with all the positive emotions on your body, positive emotions in your soul and mind. Just give that gentle smile on your face. And slowly rub your hands onto the face. ముఖం పైన అలా అలా పెట్టుకోండి. ముఖం పైన అలా అలా పెట్టుకోండి. Just open your eyes. Open your eyes. Start doing the mirror work. ఇక్కడే చేయండి mirror work, because it's not happening later. It's not happening later. We'll do mirror work.
సో మిర్రర్ వర్క్ చేసాం. డూ దట్ మిర్రర్ వర్క్. సో మిర్రర్ వర్క్ లో ఏంటంటే మనల్ని జస్ట్ మనం అప్రిషియేట్ చేసుకుంటాం, ఏదో ఒకటి మనం చెప్పుకుందాం. వావ్ గిరిజ, ఈరోజు టైర్డ్ అయ్యి వచ్చావు, బట్ స్టిల్ యూ కుడ్ టేక్ ద క్లాస్, యూ కుడ్ డూ ఇట్ వెల్, యు ఆర్ ట్రూలీ సూపర్ గిరిజ. సో అలా మీరు ఏదైనా చెప్పొచ్చు. మేబీ ఈరోజు ఏదైనా మంచి జరిగిండొచ్చు, లేక ఈరోజు చాలా పనులు ఎక్కువ చేశారు, మేబీ వంట చాలా ఇష్టంగా చేశారు, ఎనీథింగ్ ఇట్ కుడ్ బి. అంటే ఇప్పుడు వాణిశ్రీ మేడం స్కూల్లో పిల్లలకి చాలా చక్కగా అంటే హార్ట్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఐ అప్రిషియేట్ యూ. సో అలా మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుని ఒక వీడియో ఇప్పుడే పోస్ట్ చేసాం మనం గ్రూప్ లో. విల్ పోస్ట్ ఇట్ నౌ ఇట్ సెల్ఫ్, మిర్రర్ వర్క్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ఫీల్ లైక్ పోస్టింగ్, అట్లీస్ట్ టేక్ దట్ వీడియో అండ్ కీప్ ఇట్ విత్ యూ, మీరు చేసేది. ఓకే, సో ఏదో ఒకటి మీరు చెప్పండి, మీరు చెప్పుకొని ఇప్పుడు చేసి నాకు పర్సనల్ గా పంపించినా పర్వాలేదు, లేక మీరు పెట్టుకున్నా కూడా పర్వాలేదు. బట్ డూ ఇట్, ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్, బట్ డూ ఇట్ నౌ. శాంతి అక్క, వాణిశ్రీ మ్యామ్ చేయండి, డూ ఎనీథింగ్ లైక్. ఎస్, హాయ్ గిరిజ, సూపర్ అన్నో. ఐ జస్ట్ స్విచ్ ఆఫ్ దిస్. సో చేశారా? యా జవేరియా గారు. సో డూ యూ పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్? నో, it's okay. If you are comfortable, that's okay. You see, at least like you have done that one, right? So మీరు చూసుకోండి, and yeah, that's a good, yeah, very nice. Shanti akka, start doing. Very nice, Aishwarya. And you're so beautiful. Very nice. Yes, you are beautiful. So nice. Yes, ma'am. It's really feel good technique. Yes, Aishwarya, come to spotlight. Yeah, చెప్పు. వావ్ ఐశ్వర్య, ఈరోజు చాలా కష్టపడ్డా అయినా క్లాస్ అటెండ్ అయ్యాను, చాలా యాక్టివ్గా. శబాష్ ఐశ్వర్య, శబాష్. సూపర్, వెరీ నైస్. సో దిస్ ఇస్ ద మిర్రర్ వర్క్. ఇప్పుడు ఎవరైనా చెప్పండి, మనకు మన హస్బెండ్ వచ్చి చెప్పాలా నువ్వు చాలా బాగా కనిపిస్తున్నావు అని? నో నీడ్, వీఆర్ హ్యాపీ విత్ అవర్ సెల్ఫ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు డూ. ఓకే, మిర్రర్ వర్క్ ఈస్ కంపల్సరీ. ఓకే, సో ఏది ఏమైనా విచ్ ఎవర్ యు ఆర్ డూయింగ్, విచ్ ఎవర్ నాట్ డూయింగ్, EFT is compulsory. EFT is compulsory. So whenever you go emotionally down, or whenever you are not in a situation, whenever physical body వస్తుంది, ఫిజికల్ బాడీలో ఇప్పుడు మీరు పెయిన్ అన్నారు, బ్యాక్ పెయిన్ అన్నారు, సో అవన్నీ కూడా మనము EFT తోనే హీల్ చేసుకోగలము. ఓకేనా? సో ఇఫ్ ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు షేర్, యూ కెన్ షేర్, or else we'll wind up the session. Anything, like if you want to share about these healing sessions, or if you wanted to tell anything, like those who want to share can share, and those who have work can actually leave. Nothing like that. So class aithe ayipoyindi, class is over. If you want to share, you can. I mean, problems, when we say those problems in EFT, so we have to mention only one problem, or we can say multiple problems? One problem is the big problem, ma'am, and rest of the things will add on to that. So Okay. in first round we tell, so it's like positive we have to do 3 times,
Negative we have to do Mm. 3 times, and positive we have to do 3 times. So when we are telling negative 3 times, first entire Mm. time we'll tell only single major problem, and rest of the time we Okay. had the multiple problems adding on to that. Okay. Okay. Yeah. Thank you. Thank you, ma'am. And we should drink water after 3 set of negative and 3 set of positive. Okay, ma'am. Yeah. Mhm. Thank you. But it's so powerful. It's EFT is so powerful. Yes. Anything? Nothing? ఏం లేదు అంటే మనం క్లోజ్ చేసేసాం సెషన్. ఓకే ఓకే థ్యాంక్ యూ అండ్ టుమారో అగైన్ విల్ మీట్ విత్ సమ్ డిఫరెంట్ హీలింగ్ టెక్నిక్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, కైండ్లీ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ అండ్ I truly love you. Thank you for giving me opportunity to serve you all. Have a great day.